వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజనల్లో మెగా జాబ్ మేళా నిర్వహణ. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. తమ గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పండి. మంత్రి శ్రీధర్ బాబును కోరిన రత్నాపూర్ రైతులు. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియాను శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే. సింగరేణిలో సమ్మె చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. JDK1 ఎంక్లాన్ గేట్ మీటింగ్ లో సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు. మాధ్య లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ OCP3 ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపు. అఘోరి శ్రీనివాస్ పై రేప్ కేసు నమోదు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజియన్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని RG1 GM లలిత్ కుమార్ తెలిపారు. RG1 GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో GM మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశానుసారం మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో CNMD బలరాం సూచనల మేరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు హైదరాబాద్ నోబుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ సౌజన్యంతో 100 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 25 రంగాలలో 3 నుండి 4,000 ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కంప్యూటర్ రిపేరింగ్, నెట్వర్కింగ్, హోటల్, రెస్టారెంట్, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం సర్వీసులు, సెక్యూరిటీ, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్స్, ట్రాన్స్పోర్ట్ రంగాలలో జాబ్ మేళా నిర్వహణ ఉంటుందని GM తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత QR కోడ్ ద్వారా దరఖాస్తు ఫారం పూర్తి చేసి తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకోగలరని కోరారు. ఈ జాబ్ మేళాకు 7వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు విద్యా అర్హత, 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు పరిమితిని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో RG1 S42 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, నోబుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ ప్రతినిధి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్తో సహా హెల్త్ కేర్, అపోలో లాంటి కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, టాటా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి ఫైనాన్స్ కంపెనీలు కానీ, IT ఎనేబుల్డ్ సర్వీసెస్, టెలికాం, జియో కానీ, రిలయన్స్ కానీ, మిగిలిన భారతీయ మన ఎయిర్టెల్ కంపెనీ కూడా ఇందులో ఉన్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, సెక్యూరిటీ సూపర్వైజర్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టాటా వాళ్ళు కూడా ఉన్నది ఇందులో. ఆటోమోటివ్ అంటే 2 వీలర్ 4 వీలర్ రిపేరింగ్ కానీ దానికి సంబంధించిన మహేంద్ర కంపెనీ కూడా ఇందులో వచ్చింది. మార్కెటింగ్
బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్తో సహా మిగిలిన మార్కెటింగ్ టాటా స్ట్రైవ్ అని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయడము, ప్లేస్మెంట్ చేసే వాళ్ళు కూడా మనతో పాటు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. బ్యూటీ అండ్ వెల్నెస్, లాజిస్టిక్స్, నవతా ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా ఇందులో పాల్పంచుకున్నాయి. ఇట్లాంటి సో ముఖ్యమైన కంపెనీలు కూడా ఇందులో చేసుకుంటూ 100 కంపెనీలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మేము పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లా యూత్ అందరికీ ఎవరైతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ వారంతటా వారు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు, వారికి సహాయం చేయడం కోసం ఇది ఉద్దేశించింది. మెయిన్గా మన గుమ్మం వద్దకే ఈ రకమైన అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ సాయంత్రం కలెక్టర్ గారిని కలవబోతున్నాం. వారు కూడా ఎన్నో రకాలుగా వారు L&T కంపెనీని మన స్కిల్ డెవలప్మెంట్కి తీసుకురావడం జరిగింది. వారి సహకారం కూడా ఉంది. సో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. వారి యొక్క సహకారం కూడా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రెస్ అండ్ మిత్రులు కానీ పొలిటికల్ పార్టీస్ ఏతున్నాయో వారి సహకారంతో వారికి ఉన్న నెట్వర్క్లు, ట్రేడ్ యూనియన్స్ ఏవైతున్నాయో వారికి ఉన్న వారి నెట్వర్క్ల ద్వారా అందరము అన్ని రకాలుగా ప్రచారాన్ని చేసి యూత్ దగ్గరికి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ పెట్టి సోషల్ మీడియా ద్వారా కానీ వీటన్నింటినీ పోలిస్తాము. ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరు అర్హులే. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వారు అర్హులు ఇద్దరు. 7వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్నది. ఇది 18వ తారీఖు నాడు 8 గంటల నుంచి మొదలైనది. దీనికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో ఈ క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది. అందులో 5-6 లైన్లు మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఇట్లాంటివి మాత్రం డీటెయిల్స్ దానిలో ఎంటర్ చేసుకుంటే, ఎందుకంటే ఏ కంపెనీలను ఆ పిల్లలకు ఆ యువతకు ఏ కంపెనీలను సజెస్ట్ చేయాలంటే మాకు ముందుగానే తెలిస్తే కుదురుతుంది. ఇక స్థలం వచ్చేసి స్టేడియం జవహర్ స్టేడియం కానీ కమ్యూనిటీ కానీ 2 పరిశీలించాము. ఇవాళ ఈ రెండిట్లో ఏదో ఒకటి మరలా తెలియజేస్తాము. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు అర్హులు, కానీ 35 ఏళ్ల వరకు ప్రత్యేక ప్రతిభ కనుక ఉంటే 35 ఏళ్ల వరకు కంపెనీలను మేము సజెస్ట్ చేస్తాము. ఏరియాలు ముగ్గురు సీఎంలు, 3 ఏరియాలు అడ్రియాల, 4 ఏరియాలు శ్రీరాంపూర్, ఇవందరి యొక్క సంయుక్తంగా ఇది నిర్వహించడం జరుగుతున్నది. 18వ తారీఖు 8 గంటల నుంచే ఇంటర్వ్యూలు అవన్నీ మొదలైంది. కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే స్టేడియం కానీ మళ్ళీ వెంటనే తెలియజేస్తాం. దాన్ని వచ్చే వాళ్ళకి కొంచెం ఈ యొక్క భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఆ రోజునే ముఖ్య అతిథుల ద్వారా ఆర్డర్స్ కూడా ఆ రోజునే స్పాట్లోనే జరుగుతుంది. ఇది పూర్తి ఉచితంగా ఈ యొక్క సింగరేణి కాలేజ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ కలిసి ఇది పూర్తి ఉచితంగా దీన్ని ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రెస్ మిత్రులందరినీ, దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరున మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఆ కెపాసిటీ ఉన్నది. అట్లనే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సింగరేణి కాలేజ్ తరఫు నుంచి, మన పిల్లల్ని ఒక 10 రకాల కంపెనీలు చూడమనండి. చూసి ఏదైనా చేస్తే మొదటి ఉద్యోగం అనేది బాగా ముఖ్యం. ఒక్కసారి ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు కనుక చేస్తే వేరే కంపెనీలో ఎక్కువ జీతం ఇచ్చి 50% ఎక్కువ జీతం ఇచ్చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంపెనీలో జీతం కూడా ముందే తెలిసింది 15,000 మినిమం స్టార్టింగ్ ఉంటుంది. 35,000 దాకా ఉద్యోగం ప్రతిభని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే స్కిల్ని బట్టి ఉంటుంది. ఇది కాక చాలా కంపెనీలు కొన్ని ఉచిత వసతి, భోజన వసతి, ట్రాన్స్పోర్ట్ వసతి కూడా కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇది అక్కడ ఉద్యోగాలు. ఇంకొక పని ఏంటంటే ఒక కంపెనీలో ఒక 4 పిల్లలు 6 పిల్లలు కనుక మన ఏరియా పిల్లలు కానీ ఒక 3 పిల్లలు కనుక చేస్తే యువత వాళ్ళందరూ తమ గ్రామ శివారులో ప్రభుత్వం తలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడారు ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమ గ్రామంలో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, కోకాకోలా కంపెనీ ఈ ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా నిరుద్యోగులైన యువతకు ఈ ప్రాంతంలోనే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వారికి తెలియజేశారు. భూమి కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి సరైన నష్టపరిహారం, రత్నాపూర్ ప్రజలకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా రత్నాపూర్ గ్రామ రామగిరి మండలం మహిళలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రముఖ కుట్టు మిషన్ సంస్థ అయిన ఉషా కంపెనీ వారిచే మహిళలకు ట్రైనింగ్ ఏర్పాటు చేయించి రాబో రోజులలో ఇక్కడే వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయు అయ్యేలా చేయించి మహిళా మాతలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడంలో ముందుండి ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తానని మంత్రి గంటపదంగా వారికి చెప్పారని తెలిసింది. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వారిలో రైతులు కొండ్రు అంజయ్య, కొడాలి సది, ధర్ముల వెంకటేష్, కండే పోషం, కక్కర్ల శ్రీనివాస్, దాసరి రామచందర్, తొట్ల రామమల్లు యాదవ్, కండే గట్టయ్య, మన్నాల రవీందర్, మన్నాల రాజు, దాసరి సురేష్, గొర్రె కొమరయ్య యాదవ్, బెజ్జాల లక్ష్మణ్, బెజ్జాల రాజేష్, అంగూరి నారాయణ, బెజ్జాల సదానందం, మన్నల లాలు, మన్నల శ్రీనివాస్, సాయి సంజయ్ వర్మ, రావికంటి అరవింద్, పలువురు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం డే శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమితులైన నేపథ్యంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానియా పాలనాపరమైన అనుభవం, పరిపక్వత మరియు ప్రజాసేవ పట్ల నిబద్ధతతో విశిష్టమైన పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వ యాంత్రాంగంలో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందిన ఈ నిజాయితీ పరుడు ఫైనాన్స్ శాఖ వంటి కీలక విభాగానికి మార్గనిర్దేశకుడిగా నియమితులవ్వడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప శుభపరిణామమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడేలా పారదర్శకత మరియు సమర్థతకు ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి శ్రీ సుల్తానియా గారు తన సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన తీసుకొచ్చే విధానాలు మరియు నిర్ణయాలు వనరుల సమర్థ వినియోగం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరుస్తాయని ఎంఎస్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మె చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, ఐఎన్టీయూసీ నాయకులు గుండెట్టి శ్రీనివాస్, సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, ఐఎఫ్టియు నాయకులు కె విశ్వనాథులు పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి RG1 ఏరియాలోని GDK1 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని వారు ఆరోపించారు. దీనివల్ల ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు హరించిపోతాయని వారు తెలిపారు. కార్మిక చట్టాల మార్పు వల్ల సింగరేణికి నూతన గనులు రావడం లేదని, పని గంటలు పెంచే అవకాశం ఉందని, సమ్మె చేసే హక్కు ఉండదని, 4 లేబర్ కోడ్ల వల్ల ఉన్న హక్కులు పోతాయని వారు పేర్కొన్నారు. సింగరేణిలోని కొత్త గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుందని, ఉద్యోగ భద్రత ఉంటుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కవ్వంపల్లి స్వామి, సంకే అశోక్, ఎంఏ గౌస్, మానాల శ్రీనివాస్, నేరెళ్ల తిరుపతి, కలఫేని రాజేష్, పడాల కనకరాజు, ఎర్రకొల్ల చేరాలు, మేధరి సారయ్య, నరహరిరావు, ఆరెళ్ల రాజమౌళి, దాసరి సురేష్, వడ్డేపల్లి శంకర్, ఏఐటియుసి ఆఫీస్ కార్యదర్శి తొడుపు సూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. GDK1 ఇంక్లైన్ సోదరులకు, సోదరిమణులకు, అధికారులకు, సూపర్వైజర్లందరికీ పేరు పేరున రేపు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ GDK1 ఇంక్లైన్లో ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 20వ తారీఖు రోజున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా శుభోదయం. సోదరులారా, ఇప్పటి వరకు మన సంఘ నాయకులు మీకు చెప్పారు. ఇందులో ఎక్కువ మీరు ఇన్వాల్వేషన్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఆ రోజు జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మేనేజ్మెంట్ కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక చెప్పెట్టులాగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. సోదరులారా, ఆ రోజు చికాగో అమరులు ఎట్లయితే మేడే సందర్భంగా వాళ్ళు ఎట్లయితే తీసుకొచ్చుకున్నారో మనం కూడా ఇవాళ ఐక్య పోరాటంగా సాధించి ఇవాళ మన యొక్క సమ్మె చేస్తే మనకు వచ్చేటువంటి హక్కులు మనకు వస్తాయి, లేకపోతే మనకు హక్కులు రావు.
ఏదైనా కూడా కానీ ఏది చేయాలన్నా కూడా కానీ మీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకని సోదరులారా, ఆ రోజు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేసి ఏ ఒక్కరు కూడా మహిళ మీదకి రావద్దు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే వాళ్ళు వస్తారు, కానీ అది కూడా కొంతమంది రావచ్చని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారు, ఇంకోటి ఏంటంటే ఈ 44 చట్టాలను 4 కోడుగా విధించి ఇలా కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఒక చెప్పిపెట్టులాగా మనం సూచించాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మరి ఒక్కసారి కోరేది ఏంటంటే, మీరందరూ కూడా ఆ రోజు 20 తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి మీరంతా కార్మికుల పట్ల విజయం సాధించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈరోజు సమ్మె చేయాలనే అంశం మీదనే అన్ని కార్మిక సంఘాలుగా ఒకటై మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని కార్మిక సంఘాలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇన్ని కార్మిక సంఘాలు ఒకటై కార్మికుల సమస్యల మీద ఈ బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేసి, కార్మికులకు పని గంటల విధానం లేకుండా చేసి, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నది ఈ బిఎంఎస్ సంఘానికి కనిపించట్లేదు. మరి కార్మికులుగా మీరు కార్మిక సంఘంగా ఉన్నోళ్ళు, కార్మిక పక్షాన మాట్లాడేటోళ్ళు, మీ ప్రభుత్వమే అక్కడ ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. మీకు కూడా ఆ లేబర్ కోడ్ చట్టాలలో నష్టం జరుగుతుంది కదా. దీన్ని ఆలోచించకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు ప్రభుత్వానికి సపోర్టు చేస్తూ నానా రకాలుగా మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ మెజార్టీ సంఘాలకు తెలియంది, నీకు తెలిసిందేందో కార్మికులకు చెప్పు, కార్మికులకు మెప్పు పొందు. కానీ కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను తీసుకొచ్చి కట్టు బానిసలుగా చేస్తే ఖబర్దార్, ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం గర్జిస్తూ ఉంది. ఈ సమ్మె సింగరేణిలో జరుగుతూ ఉందా? ఈ సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మె తాపీ మేస్త్రి కాంచి మొదలుకుంటే సింగరేణి కార్మికుడు, హమాలి కార్మికుడు, మున్సిపల్ కార్మికుడు, అలాగే ఏరోప్లేన్ నడిపే కార్మికుడు, స్లీపర్ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ మనకొక్కలేక కాదు, కార్మిక వర్గానికి మొత్తం కూడా వర్తిస్తాయి. ఆ చట్టాలు ఏదైతే ఇంగ్లీషు దానికి సంబంధించిన సమ్మె హక్కు చట్టం కానీ 1946కు సంబంధించి మనం దాన్ని సాధించుకున్నాం. దాన్ని లేకుండా యజమాన్యాలకు అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమ్మె చేయాలంటే 51% ఓటింగ్ ఉండాలి కార్మికులది. ఈరోజు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలి. దాన్ని కూడా ఎత్తేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇంకా అంతేకాదు, మన సింగరేణిలో ఎన్నికలు జరిగితే ఎవరైతే గెలుస్తారో వాళ్లకు 51% ఓటింగ్ రావాలి, అప్పుడే గుర్తింపు సంఘంగా మేము గుర్తిస్తామని చెప్పి అంటా ఉన్నారు. అంటే కార్మికుల హక్కులను హరించడం కాదా? ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు 51% ఓటింగ్ వచ్చిందా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను జేఏసీ పక్షాన. ఎవరికి కూడా 51% ఓటింగ్ తోటి ఈ రాష్ట్రాలలో కానీ ఈ దేశాలలో కానీ మన సింగరేణిలో కానీ పరిపాలన చేసే సత్తా ఎవరికి లేదు. దాదాపు 75% రాక కార్మికులు వ్యతిరేకంగానే ఉంటారు. అంటే ఒక ఓటింగ్ సిస్టమ్ ప్రకారం ఎవరైతే మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ ప్రకారమే ఇక్కడ పాలన అనేది కొనసాగుతూ ఉన్నది. నీ 51% రావాలంటే నీకు కూడా ఓటింగ్ లో రాలేదు, నీకు కూడా ఆ విధానమే అమలు చేసుకుంటావా మోడీ గారు అని చెప్పి ఈరోజు కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలోని బొగ్గు బాగులు సింగరేణికే కావాలని చెప్పి అందరం కలిసి పోరాడుతూ ఉన్నాం. ఈరోజు వేలంలో వేస్తా ఉన్నాం, గుత్త పెట్టుబడిదారులకు అమ్ముతా ఉన్నావు. మరి మా సింగరేణి కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా సొంతింటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఏ విధంగా మన చట్టాలను హరించకపోయి పెట్టుబడులకు దారులకు దారదత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా యూనియన్స్ ఏజెండలు పక్కకు పెట్టి కేవలం కార్మిక వర్గం కోసం ఇలా మనం నిశ్శబ్దంగా ఉంటే ఈ హక్కులన్నీ పోతే ఆ రోజు మహానుభావులు స్వతంత్రం రాకముందు నుంచి ఈ బానిస బతుకుల నుంచి బాంచంతర బతుకుల నుంచి
ఇలా మనం 44 చట్టాలను తీసుకొచ్చుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక్కొక్కటిగా ఉత్త పెత్తందారులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది? ఈ రోజున మనం మన బొగ్గు బావులు తీసుకునే హక్కు మనకే ఉండేది. ఈరోజు ఆ చట్టాల లోపల 4 కోట్ల ఏమున్నది అనేది ఆలోచన చేయాలి. ఇలా ఒక కార్మికుడు అడుగుతుండు, అన్న 44 చట్టాలు అయితే 4 అయిపోయింది, మన బావులు మనకు ఉన్నాయి కదా, మన వేజేసలేం తేడలేదు కదా అంటాడు. కాంగ్రెస్ మేము అదే చెప్తున్నాం. ప్రతిసారి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ కోడ్లకు వ్యతిరేకంగా మనం సమ్మెలు చేసినాము, ధర్నాలు చేసినాము, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయినా బీజేపీ ప్రభుత్వం 3వసారి గద్దెనెక్కినాక బలుపుతోని ఇలా కార్మికులను కర్షకులను పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో ఇలా జాతీయ లెవెల్లో కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇలా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే ఇలా రాజశేఖర్ చెప్పినట్టుగా ఇలా మన 8 గంటల పని దినానికి పోతుంది, మన వేజెస్ కమిటీ పోతుంది. కేవలం 7గురితోని అసోసియేషన్ సంఘం పెట్టుకునే హక్కు ఈ 29 చట్టాల దాన్ని ఒకటి పొందుపరిచి ఉన్నది. ఇలా అది పోతే నువ్వు సంఘం పెట్టుకునేది లేదు, అడిగే హక్కు లేదు, 8 గంటల పని దినం లేదు. ఇవన్నీ దీనిలా మోసపూరితంగా మన మీద కార్మిక చట్టాలను తీసేసి ఇలా గవర్నమెంట్ ఒక 200 మంది భారతదేశంలో పెట్టుబడిదారులకు సగం ఇప్పటికీ అమ్ముడు పోయినాయి, ఇక సగం ఉన్నాయి. అందులో సింగరేణి మనకు ఇలా మన బావులు మనకు రావాలంటే వస్తలేవు. వేలంలో పాల్గొనాలంటారు, వేలంలో పాల్గొంటే మన సింగరేణికి నష్టం జరుగుతుంది. ఇలా కాంట్రాక్ట్ వాడే వేలంలో కొట్టుకుంటే తక్కువ జీతాలతోని మన దోపిడీ చేసి కాంట్రాక్ట్ కార్మికులను శ్రమ దోపిడీ ఏ విధంగా చేసుకుంటాడో రేపు కూడా మన పరిస్థితి అదే అట్లనే వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఒక రోజు టోకెన్ సమ్మె ఇవ్వడం జరిగింది. అందుకే ఇలా మన బావులు మనకు కావాలా లేదా? ఇలా 44 చట్టాలను స్వతంత్రం రాకముందు సాధించుకున్నాయి. ఈ రోజు ఈయన తీసేస్తానంటే దీని వెనుక కుట్ర ఎంత దాగి ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవాలి కామ్రేడ్స్. ఇలా మేము సింగరేణి వ్యాప్తంగా పిలుపునిచ్చినాం. ఇలా కార్మికులు కొందరు అనుకుంటారు కావచ్చు, చేసేటోళ్ళు చేస్తారు, పోయేటోళ్ళు పోతారు, మాకేందిలే అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ రోజు కనుక బాయిల మీదకి ఏ లీడర్ కూడా వచ్చి బంద్ చేయమని చెప్పారు. మీకు ఖచ్చితంగా స్వేచ్ఛంగా మీరే రానోళ్ళకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక్కరు కూడా బాయి మీదకి ఒక్క మనిషి కూడా రావద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చేసి పక్షాన. ఎందుకంటే ఇలా ఇది ఈ సమ్మె ఇలా దేశవ్యాప్త సంఘం మన ఒక్కరిదే కాదు, కర్షకులు, కార్మికులు, అన్ని అసోసియేషన్స్ అన్ని ఇలా కార్మిక హక్కులకు ఏదైతే నష్టం చేస్తుందో ఈ ప్రభుత్వానికి చెప్పబెట్టులాగా మెరుపు సమ్మె చేసి చూపించాలనే ఉద్దేశంతోనే మా భావాలు వేరున్నా కానీ మార్గం ఒకటిగా ఇలా ఈ స్టేజ్ పైన ఉండి చెప్తానంటే మీరు అందరికి అర్థమయ్యే ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా రేపు ఖచ్చితంగా 20 తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వానికి చెప్పేలా జరగాలి. అందుకే 20 తారీఖు రోజు ఎక్కడి వాళ్ళు అక్కడనే, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండి 9 గంటలకు చౌరస్తాకు వస్తే మానవరం చేస్తాం, నిలదీస్తాం. కార్మిక లోకం కదిలింది బిడ్డ, ఇక మీరు తట్టుకోలేరు. కర్షకులు కార్మికులు కలుసుకుంటే వాళ్ళ కష్టం ఉన్న చట్టాలు తెచ్చిన ఏ ప్రభుత్వం కూడా నిలవబోదు అని చెప్పి సందర్భంగా తెలియపడ. గౌతమి బుద్ధుని జన్మదినం సందర్భంగా గోదావరి కని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలోని పిల్లలకు మంగళవారం మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు గౌతమ బుద్ధుని చిత్రపటానికి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు పూలమాల వేశారు. ఈ సందర్భంగా జూపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు పుట్టిన దినం ఎంతో పవిత్రమైనదని, వారు ఈ దేశానికి ఎంతో జ్ఞానాన్ని, విలువలతో కూడిన జీవితాన్ని అందించారని, రాజవంశంలో పుట్టినప్పటికీ వారు రాజ్యాన్ని వదిలి సర్వము త్యాజించి దుఃఖంతో కూడిన చావు పుట్టుకల మర్మం ఏంటో తెలుసుకోవాలని, అది చిన్న వయసులోనే జ్ఞాన సముపాధ్యానికి బోధి చెట్టు కింద ఎంతో కాలం తపస్సు చేసి జ్ఞానోదయం అయిన గౌతమ బుద్ధుని బోధులు మరువలేనివని అన్నారు. గౌతమ బుద్ధుని బోధనలు వారి పుట్టుక ప్రత్యేకతను తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే క్రమంలో వారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గౌతమ బుద్ధుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పెరిక మనోహర్, కోశాధికారి పులిపాక ప్రవీణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆనంపల్లి రవి, జాయింట్ సెక్రటరీ ఇరుగురాల సంతోష్, కాదాసి శేఖర్, సభ్యులు గొర్రె రమేష్తో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి బుద్ధ భగవాను యొక్క
జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్నటి పూర్ణిమ రోజు బుద్ధదేవుని యొక్క జన్మదినాన్ని ప్రపంచం మొత్తం కూడా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెలలో వైశాఖ మాసంలో 12వ తారీఖు రోజు మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక చోట్ల అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకు తెలుసు, బుద్ధుడంటే ఒక మహాజ్ఞాని, జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి, ప్రపంచానికి జ్ఞానోదయాన్ని అందించినటువంటి వ్యక్తి, మహా గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అంతేకాదు దుఃఖానికి కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి తన మహారాజునన్న విషయాన్ని కూడా మరిచి తన జీవితాన్ని త్యజించి బోధి వృక్షం కింద మహా తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి ఆ మహానుభావునికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో మంచి చెడులకు మార్గదర్శకంగా, అహింసకి మార్గదర్శకంగా, అలాగే పితృవియోగాన్ని అంటే చిన్నతనంలోనే తన యొక్క జన్మను సార్థకత చేసుకున్నటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. మరి గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి సందేశాలు అనేకం. మొదటగా దుఃఖాన్ని త్యజించాలి, అందుకు ఏం చేయాలనే ఉద్దేశంతో మరి బోధి వృక్షం కింద కొన్ని సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి. ప్రపంచానికి శాంతి పిలుపునిచ్చి ప్రశాంతమైన మానవ జీవితానికి తోడ్పడే విధంగా జ్ఞానం పొందినటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా యొక్క MLF ఆధ్వర్యంలో ఈ గౌతమ బుద్ధుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాల యందు విద్యార్థులకు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మరి గౌతమ బుద్ధుని యొక్క ఆదర్శాలకు అనుగుణంగా మేము ఉంటామని తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం వారి పేరున వారి జన్మదినాన మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగానే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటి 3 కొటేషన్ల మీదనే ఆయన జీవితాంతం జ్ఞానాన్ని ప్రబోధించారు. ఈరోజు బుద్ధ పూర్ణిమ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకంటే వారు పుట్టినటువంటి దినం ప్రత్యేకమైనటువంటిది. అలాగే వారు జ్ఞాన మార్గంలో ప్రవేశించినటువంటి దినం ప్రత్యేకమైనటువంటిది. అలాగే వారు భారతదేశంలో మరి తన యొక్క జీవితాన్ని త్యజించిపోయినటువంటి దినం. ఇలాగా 3 విషయాలు కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చే పున్నమి రోజే జరిగాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరి వైశాఖ మాసంలో పున్నమి రోజే వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో రానున్న రోజులో మరిన్ని కార్యక్రమాలు బుద్ధ భగవానికి మార్గదర్శకంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, ఈ అవకాశం పిల్లలకు పళ్ళ పంపిణీ అవకాశం కల్పించినట్టు మనో చైతన్య పాఠశాల వారికి యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను సోమవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని తెలిపారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర ఘాట్ల వద్ద మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు స్పీడ్గా జరుగుతున్నాయని, సరస్వతి పుష్కరాలలో యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవాలని, యూపీలో జరిగే మహాకుంభమేళాకు రావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కోరితే తెలంగాణలోనే అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని, దానికి ప్రధానమంత్రికి ఆహ్వానం పంపుతామని తెలిపారని ఎంపీ వంశీ గుర్తు చేశారు. కుంభమేళా కంటే 10 రెట్లు ఎక్కువగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు.
ఈ పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాకు ఆహ్వానం అందిస్తామని, ప్రధాని మోదీ తప్పకుండా కాళేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని కోరారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల కోసం జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక 3 రోజుల్లోనే ఈ త్రివేణి సంగం ఏదైతే ఉన్నదో గోదావరి, ప్రాణహిత, సరస్వతి, ఇక్కడ త్రివేణి సంగం ఏదైతే ఏర్పడుతుందో యూపీల మహాకుంభ్ ఎట్లయితే జరిగిందో దానికంటే బాగుంటాయి ఈ ఏర్పాట్లు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం పని వేగంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మరి 3 రోజులు ఉన్నాయి, పని ఇంకా వేగంగా వెళ్ళాలి, ఇంకా వేగంగా పూర్తి కావాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది. దీన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి నోటీస్కి తీసుకెళ్తాను. ఎందుకంటే 3 రోజుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. మరి ఏర్పాట్లు మహాకుంభ్ కంటే ఇంకా 10 రెట్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మహాకుంభ్ వెళ్తున్నారా మీరు అని చెప్పి యాంకర్ అడిగితే వారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మా దగ్గర పుష్కరాలు ఉంటాయి, మీరు మా దగ్గర రావాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినారు. అదేవిధంగా నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కూడా మీరు కూడా రావాలి, మాకు ప్రోత్సహించాలా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, మాకు సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 పరిధిలోని OCP3 ప్రాజెక్టు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. INTUC నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గనులపై కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చూస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు. వేసవికాలం కార్మికులకు కనీసం కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాటర్ లేవు, కూలర్లు లేవు, కార్మికులను వేధిస్తున్న మేనేజ్మెంట్ ప్రొడక్టివిటీ అని ఒక కార్మికుని ఒక వెల్ఫేర్ గురించి పట్టించుకోని మేనేజ్మెంట్ గురించి ఒక్క దాంట్లో వాటర్ లేవు, ఒక్క కూలర్ పని చేస్తలేదు, ఒక్క పని లేదు. కార్మికులను హరాస్మెంట్ చేస్తా ఉన్న మేనేజ్మెంట్ తీసుకున్నామంటే రిస్క్ హాల్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేని పరిస్థితులు ఉన్నది మేనేజ్మెంట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. INTUC జిందాబాద్ జిందాబాద్, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం. జనక్ ప్రసాద్ 4 గంటల్లో మొత్తం ఫైర్ అవుతుంది. ఓకే సార్, ఒకటే ఆగండి प्लीज సార్, ఒకటే मैनेजर साहब एक्शन निकालेंगे. हमारा कूलर का AC का क्या है, कब तक करते? कल तक AC का छोड़ो, कम से कम कूलर तो लगाइए. सुबह जाके देखे कूलर మన మెగా ప్రాజెక్ట్ అని సింగరేణిలో పేరున్న OCP3 మీద కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి మా ఉద్యోగస్తులు మరియు ఆపరేటర్లు మరియు మజదూర్లు, ఫిట్టార్లు, టెక్నీషియన్స్కి ఎవరికైనా కానీ ఇవాళ CNMD గారు స్వయంగా ఇక్కడికి వచ్చి టిఫిన్లలో ఇది చేయాలి, అదేవిధంగా
మనకు రెస్టెల్టర్లలో ఏసీ ఫిట్ చేయాలి అని చెప్పి సిఎండి గారు ఆ రోజు చెప్పిపోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మరి జనకప్రసాద్ సమక్షంలో. కానీ ఇవాళ కనీసం కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్లో రెస్టెల్టర్లలో లేదు. ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణిలోనే 10% తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది OCP3. కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్. మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుస్తలేదు. ఐఎన్టీసీ పరంగా కాంగ్రెస్ పరంగా సింగరేణి బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి. మేము ఏ రోజు కూడా ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు. ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది, చేతల్లో లోటు ఉంటుంది. ఈ రోజు మేము మా జనకప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బాయి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లు గిట్క నడవకపోతే బాయి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా GM ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము వెనకాడం. ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం. దీంతో పాటుగానే మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం సందర్భంలో. ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి, కార్మికులను కాపాడాలి, ప్రొడక్టివిటీలో పనిచేయాలి. ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు. ఒక కూలర్ లేదు, రెస్టెల్టర్ లేదు, ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక 6 నెలలు అవుతుంది వాషింగ్ లేక. కోట్ల మిషనరీలను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్. ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు 2-3 లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ వాషింగ్ లేక బండ్లన్నీ కార్మికులు ఎత్తేస్తూ ఉంటే నడుములు పోతూ ఉన్నాయి ఆపరేటర్లు. ఏసీలో క్యాబిన్ లేదు, క్యాబిన్లో ఏసీ లేదు. అదే డోజర్లలో కూడా దుబ్బలలో బొక్కుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయ పరిస్థితి. ఏది ఏమైనా హరాస్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం. మేము ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్ను తప్పకుండా ప్రశ్నిస్తుంది ఐఎన్టీసీ. కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్యవర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో కూడా విజయవంతం చేయడం కోసం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, TBGKS, CITU, IFTU సంఘాలన్నీ ఏకమై బొగ్గు గనులపై గేట్ మీటింగ్లు పెట్టి కార్మికులకు సమ్మెకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం GDK1 ఇంక్లైన్ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 హక్కులను, 26 చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తుందని తెలిపారు. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రానివ్వద్దని పిలుపునిచ్చారు. ఈ గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మిరియాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్, మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి, రంగు శ్రీనివాస్, మోంటే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, తోట నరహరి రావు, గుండెటి శ్రీనివాస్, కె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల కార్మిక వర్గం ఉద్యోగులు పాల్గొంటున్నటువంటిది ఒక బొగ్గు పరిశ్రమనో లేదా ఇంకొకటే కాదు, అనేక పరిశ్రమలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి LIC కానీ లేదా ఇంకా ఇతరత్ర సంస్థల్లో పనిచేసిన బ్యాంకు రంగం అయితేంది, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మన నిరసనం తెలియజేస్తూ ఐక్యతను చాటుతూ ఒక హెచ్చరికలాగా ఉండే విధంగా ఒక్క బొగ్గు పెళ్ళ కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అంతేకాకుండా ఈ సమ్మెలో ఒక్క BMS తప్ప అన్ని కార్మిక సంఘాలు, చిన్న చితక అన్ని సంఘాలు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి తప్ప ఒక్క BMS మాత్రమే సమ్మెలో పాల్గొనట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం, వేదిక పైన చెప్పేటువంటిది ఒకటైనా చేతుల్లో మనకు కనిపిస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి ఒక BMS తప్ప అన్ని సంఘాలు పనిచేస్తా ఉన్నాయి, అన్ని రంగాల వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే సింగరేణిలో అసంఘటిత రంగానికి చెందినటువంటి వాళ్ళైతే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, OB వాళ్ళని కూడా ఈ సంఘాలకు చెందినటువంటి వాళ్ళే మన కార్యకర్తలే దానికి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా OBలో కూడా ప్రైవేట్ వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా అందరినీ కూడా ఈ సమ్మెలో పాల్గొనేటువంటి విధంగా తయారు చేయాల్సినటువంటి అవసరం మనకి ఈ వేదిక పైనటువంటి
నాయకులకి ఉన్నది అనేటువంటిది కూడా తెలియజేస్తూ కార్మిక వర్గం కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సమ్మెలో పాల్గొనాలి. మనమంతా ఒక డెసిషన్ ప్రకారంగా ఒక చోట జమకూడి మన ఒక ఐక్యతను చూపే విధంగా ఆ రోజు ఊరేగింపు లాంటిది కూడా చేసుకున్నట్లయితే అందరికి కూడా కార్మిక వర్గానికి ఒక మోటివేటివ్ గా ఉంటది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమ్మె ఎందుకు అనేటువంటి దాని విషయంలో ఆలోచించినప్పుడు సమ్మె మన హక్కుల కోసం అని తెలుసు. కానీ కొత్తగా వచ్చినటువంటి పిల్లలకి కాలేజీలో మీరు స్కాలర్షిప్ల కోసమో లేదంటే హాస్టళ్లలో మెస్లో బాగా లేకపోతే ఏ విధంగా అయితే స్ట్రైక్ చేసిండ్రో, ఈరోజు కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సమ్మెలు ఉంటాయి అనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మన హక్కుల కోసం అయితేంది, ఆర్థిక ప్రయోజనాల కోసం అయితేంది, సంక్షేమ కార్యక్రమాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం అయితేంది, విద్య వైద్యం కోసం అయితేంది, రోజు రోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య వేధింపులు అయితేంది, లేదా పని స్థలాల్లో ఉన్నటువంటి వెంటిలేషన్ కానీ, సేఫ్టీకి సంబంధించినటువంటిది కానీ, ప్రమాదాలకు సంబంధించిన అనేక విషయాలపైన రోజు రోజు ఒక సమస్య ఉంటుంది. మస్టర్కి వచ్చినప్పటి నుంచి మస్టర్ పడేంత వరకు కూడా ప్రతి కార్మికుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో భాగంగానే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన, రైతాంగం పైన వీళ్లకు ఉపయోగపడే చట్టాలను కుదించడం జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఈ కార్మిక వర్గానికి ఏదైతే మే 20 తారీఖు నాడు మొత్తం సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది జాతీయ కార్మిక సంఘాలు. అదేవిధంగా ఆ సమ్మె పునరుస్కరించుకొని ఇవాళ సింగరేణిలో సింగరేణి మొత్తం సమ్మె చేయాలనేది పిలిపియడం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ జేఏసీ తరఫున ఈ వనింగ్ లైన్లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మొత్తం ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడో బీజేపీ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో జరగబోయే కార్మికులంతా ఈ సమ్మెను 50 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెను మొత్తం సింగరేణిలో కూడా మే 20 తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఐఎఫ్టీ తరఫున. ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నది. అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. పాత చట్టాలు ఏవైతే 29 కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్స్ వర్తిస్తూ ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది. కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు. యజమాన్యాలు ఏమన్నా ఇచ్చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయదక్షణల మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు. అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం, తెలంగాణలోని బొగ్గుగల రక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, సొంతింటి పథకం అమలు కోసం ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈ సమ్మెను విజయవంతం చేయబోతా ఉన్నాయి. అందుకని సింగరేణి కార్మికులందరూ కూడా మే 20న జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదు చేసిన పోలీసులు 64, 87, 318, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సనాతన ధర్మం పేరుతో బాధితురాలిని ఫోన్లో పరిచయం చేసుకున్న అఘోరి శ్రీనివాస్ కొత్తపల్లి కెనాల్ వద్ద మహిళతో అఘోరి శ్రీనివాస్ అసభ్య ప్రవర్తన, కెనాల్ వద్దకు తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్పై చేతులు వేసిన అఘోరి శ్రీనివాస్ బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడకు తాడు కట్టి అత్యాచార యత్నం చేయబోయిన అఘోరి శ్రీనివాస్ బాధితురాలిని బెదిరించి 3 లక్షలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న అఘోరి శ్రీనివాస్ రాసలీల అంశం బయటకు చెబితే చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించిన అఘోరి శ్రీనివాస్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అకారణంగా విధుల్లోంచి తొలగించిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రామగుండం ఇన్ఛార్జి కమిషనర్ అనుశ్రీని రామగుండం మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్యాలయం వెనకాల మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను జేఏసీ నాయకులకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్ రావు మాట్లాడుతూ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్గా అరుణశ్రీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేస్తూ 2 కార్మికులను విధుల నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారిపై హెచ్కేఆర్ కార్మికులు పనిచేయాల్సి ఉండగా పారిశుద్ధ్య కార్మికులతో పని చేయించడంతో వారు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జేఏసీ నాయకులు వై యాకయ్య, నాగమణి, సారయ్య, కిషన్, రాధా, రాయమల్లు, ఎస్కే హౌస్ అధిక సంఖ్యలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్లో వర్కర్ల మీద జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం, వారిని బానిసలుగా చూస్తున్న విధానం మీద జేఏసీగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో అన్ని చర్చించుకోవడం జరిగింది. అనేక విషయాలు గతంలో 25 సంవత్సరాల నుంచి లేనటువంటి విధానం ఏకంగా డిస్మిస్ చేయడమే జరుగుతున్నది. మరి అది సమస్య ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినారంటే తప్పు చేసిన విధానం కూడా ఏం లేదు. మార్చిండ్రు, పని చోట్లు మార్చిండ్రు సూపర్వైజర్లకు. వాళ్ళకి అక్కడ అవగాహన రాకముందే వాళ్ళ మీద చర్యలేంది ఏకంగా పనిలోకి వెళ్ళి తీసేయడమే. 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్క వర్కర్ని కూడా తీసేసిన సందర్భం లేదు. మరి ఇక్కడి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అరుణశ్రీ గారు మరి ఇటువంటి చర్యలు పూనుకుంటున్నారు కాబట్టి కార్మికులు అనేక విషయాల మీద ఇక్కడ గతంలో ఉదయ్ కుమార్ గారు ఇచ్చిపోయినటువంటి ప్రమోషన్లను కూడా డీప్రమోట్ చేస్తూ మళ్ళీ యథావిధంగా పాత పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అన్ని వింగుల వాళ్ళను పరేషాన్ చేస్తున్నారు. మేడం రాత్రి 10 గంటల దాకా ఉంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు 10 గంటల దాకా ఉండాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా? మరి వాళ్ళు 10 గంటలు 12 గంటలు ఎట్లా పని చేస్తారని చెప్పి మేడం తెలియదా అని మేము ఈ సందర్భంగా మేడంని అడుగుతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి. మరి కార్మికులకు కనీసం పనిముట్లు సేఫ్టీ మెజర్స్ ఇవ్వంటే కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. చీపుర్లు ఇచ్చి ఊడమని చెప్తారు ఏ మున్సిపాలిటీలైనా. 6 నెలలకు ఒక 4 చీపుర్లు 3 చీపుర్లు ఇచ్చారు. ఇదేంటి మేడం నెలకు 4 చీపుర్లు వాళ్ళు కొనుక్కొని ఉడుతారంటే కొనుక్కున్నారు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారా వీటిని అని అంటారు. కార్మికులు 50 రూపాయలు పెట్టి చీపురు కొనుక్కొని వచ్చి ఉడమన్నట్టు ఎందుకు కుడతారు? ఎక్కడన్నా ఉందా? మరి మీరు ఈ 6 నెలల చీపుర్లు కొనలేదన్నట్టు గిట్ట మున్సిపల్ రికార్డులలో ఉంటాయా? దీని అంతటికి దీని వెనుక ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు. మరి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, వర్కర్లకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి మరి కోరుతున్నాం. పిహెచ్ వర్కర్లకు 3 సంవత్సరాలు రావాల్సినటువంటి కొబ్బరి నూనె, చెప్పులు, బట్టలు వారికి ఏవైతే రావన్నో అవి కూడా పెండింగ్లో పెట్టి 3 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. ఒకరికి 50 మందికి ఇస్తారు, 100 మంది ఉంటే 50 మంది పెండింగ్ పెడతారు. మళ్ళీ అవి తెచ్చే వరకు 6 నెలలు పడతాయి. ఈ విధానం ఏంది మేడం అంటే వస్తాయి ఇస్తామని చెప్తారు. కనీసం కార్మిక సంఘాలను గౌరవించే పరిస్థితి లేదు. కార్మిక సంఘాల నాయకులు పోయి మాట్లాడితే వినిపించుకునే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ ఏనాడు కూడా మేము 25 ఏళ్ళ నుంచి ఆనెస్ట్గా ఈ అత్యంత కఠినతరమైన పని చేస్తున్నటువంటి దళితులైన కార్మికులకు మేము సాయం చేయడానికి 20 సంవత్సరాల నుంచి మేము ఈ మున్సిపాలిటీలో సంధానకర్తలుగా పనిచేస్తున్నాం. మేము కార్మిక నాయకులమని ఏనాడు కూడా చెప్పుకోలే. ఇటు కార్మికులకు యాజమాన్యానికి మధ్యన సంధానకర్తలుగా పనిచేస్తూ వాళ్ళని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. 25 ఏళ్ళ నుంచి అనేక పార్టీలు పాలించినాయి, అనేక మంది కమిషనర్లు వచ్చినారు. ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆఖరి జేఏసీగా మేము ఆలోచన చేసింది ఏంటంటే
మా కార్మికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము మన పోతంటే బానిస బతుకులు అవుతున్నాయి, తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ 4 రోజులలో మేము అనేక రూపాలను మరి మేము ధర్నాలు కానివ్వండి, నల్ల బ్యాడ్జీలతోని అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తాం. అయినప్పటికీ చర్చలకు పిలవకుండా ఒకవేళ ఈ సమస్యల పరిష్కారం కాని ఎడల మేము సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళది బతుకు పోరాటం. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పట్టణాన్ని శుభ్రంగా కరోనా టైంలో అటువంటివి కూడా పనిచేసిండ్రు. మరి అటువంటి కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి, వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఒకవేళ సమ్మెకే పోవాల్సి వస్తే అది మా కార్మికుల తప్పు కాదు, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను తాకట్టు పెట్టేటువంటి పద్ధతులలో మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోడుగా కుదించేసి ఈరోజు వాటిని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినట్లయితే కార్మికులు యజమానులకు కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి కార్మికులు బయటపడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ఈ సమ్మెలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియుగా, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే 4 లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినట్లయితే మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలలో 8 గంటల పని విధానం పోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు కనీస వేతనం అడిగేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఇంకా అనేక రకాల సమస్యలు మనకు కొత్తగా సృష్టించబడేటువంటి పద్ధతులలో ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం కార్మికునికి 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి, దీంతోపాటు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపడం జరిగింది. ఈ సమ్మెలో వీళ్ళందరూ పాల్గొనాల్సిందిగా మరొకసారి కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కార్మికుల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఈరోజు కార్మికులను తీసివేసేటువంటి పద్ధతులలో పనిచేస్తూ 2 కార్మికులను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సిఐటిగా అదేవిధంగా జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఏ కారణం లేకుండా తీసేసినటువంటి ఆ 2 సూపర్వైజర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రాజీవ్ రహదారి మీద పనులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత హెచ్కేఆర్ కంపెనీ సంస్థకు ఉంటే దాని నుంచి వాళ్ళు పని చేయకుండా ఈరోజు మున్సిపల్లో పనిచేసేటువంటి జోన్లలో పనిచేసే 2 కార్మికులను మొత్తం 20 మందిని తీసి ఈరోజు రాత్రి పగలనే తేడా లేకుండా రాజీవ్ రహదారి మీద పనులు చేయిస్తున్నారు. వాళ్లకు గతంలో ఒకసారి చేసినప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళతో చేయించడంతో అక్కడ జోన్లలో పనిచేసేటువంటి కార్మికుల మీద పని భారం పడుతుంది. కాబట్టి ఆ పని భారాన్ని పడనీయకుండా ఈ రాజీవ్ రహదారి మీద వీళ్ళతోని పని చేయించకుండా హెచ్కేఆర్ సంస్థ వాళ్ళతోనే పనిచేయించాలన్న పద్ధతులలో ఈ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా ఈరోజు నెలకు 4 చీపుర్లు ఇవ్వాల్సింది 6 నెలలకు 3 చీపుర్లు ఇచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, చెప్పులు లేవు, కొబ్బరి నూనె లేదు, బెల్లం లేదు, రెయిన్ కోట్ లేదు. ఎలాంటి రక్షణ అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా ఈరోజు తయారు చేస్తూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి కమిషనర్లు ఎవరు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి దాపురించలేదు. కానీ ఇన్ఛార్జ్ కమిషనర్గా వచ్చినటువంటి అరుణశ్రీ మేడం గారు ఎప్పుడైతే ఇక్కడ బాధ్యతలు చేపట్టారో ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ కార్మికులను బానిసలుగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ మేడం గారు ఇక్కడ రాత్రి 10 గంటల వరకు ఉంటే కార్మికులను 10 గంటలకు ఉంచుతున్న పరిస్థితి ఉంది. 11 గంటల వరకు ఉంటే 11 గంటల వరకు ఉంచుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే అట్లాంటిది ఏదైతే ఉందో ఆ పద్ధతులను విననాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది అధికారుల దగ్గర కార్మికులను ఇళ్లలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కార్మికులను వెంటనే వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ పనులు నిర్వహించేటువంటి పద్ధతులలో వాళ్ళను మళ్ళీ ఆ పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా రిక్షా కార్మికులను ఈరోజు ఏ పని కోసం తడి చెత్త పొడి చెత్త తీయడం కోసం వాళ్ళను పనిలో పెట్టుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళను ఆ పనులు చేయించకుండా పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు. మరి పారిశుద్ధ పనులు చేయించుకునేటువంటి వాళ్ళకు వేతనం 13,500 ఉంటే వీళ్ళకు మాత్రం 4,500 మాత్రమే ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఏదైతే రిక్షా కార్మికులను పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే కక్షపూరితంగా కొనసాగుతున్నటువంటి విధానం ఉందో ఆ కక్షపూరితంగా వ్యవహరించేటువంటి అధికారుల విధానం నశించాలని చెప్పేసి కోరుతూ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోని అధికారులు ఒకరిద్దరు
చాలా విపరీతమైనటువంటి విధంగా కార్మికుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ జనరల్ బాడీలో రేపటి నుంచి జరగబోయే అటువంటి ఏదైతే వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు జనరల్ బాడీలో నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయకపోయినట్లయితే ఉంటే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మే 20న జరిగే అటువంటి సమ్మెలోపు వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే అదే సమ్మెను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో సమ్మె కొనసాగింపు కార్యక్రమాన్ని కూడా చేపడతాం. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ గారే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మరియు జేఏసీగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజనల్లో మెగా జాబ్ మేళా నిర్వహణ. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. తమ గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పండి. మంత్రి శ్రీధర్ బాబును కోరిన రత్నాపూర్ రైతులు. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియాను శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే. సింగరేణిలో సమ్మె చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. JDK1 ఎంక్లాన్ గేట్ మీటింగ్ లో సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు. మాధ్య లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ OCP3 ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపు. అఘోరి శ్రీనివాస్ పై రేప్ కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.